నా ముందు చాలా మంది అమ్మాయిలు తిరుగుతున్నారు. చీకటి పడిన తర్వాత అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆశ్చర్యంగా ఉంది. అదేం లేదు, పనుంటే అర్ధరాత్రైనా బయటే ఉండొచ్చు. సరే, డిన్నర్ అయిందా? ఇంకా లేదు, చెయ్యాలి. అయితే వచ్చి బయట కలిసి డిన్నర్ చేద్దాం. ఒక రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్, అది నా కాలేజ్ క్రష్తో. ఏంటి క్రషా? శివగామి, తెలిసి తెలియనట్టు మాట్లాడుకో. కాలేజ్ రోజుల్లో నీ మీద నాకు క్రష్ ఉందని నీకు తెలీదా? ఆడంబరం లేని హుందాతనం, కళ్ళతోనే నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడడం. నువ్వు ఇప్పటికి కూడా అలాగే ఉన్నావు శివగామి. కాలేజ్లో ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు, ఆఫీస్లో మళ్ళీ నిన్ను చూసినప్పుడు ఒక ఫీలింగ్ కలిగింది. మనసు సీతాకోక చిలుకలాగా ఎగిరిపోయింది. ఎటో వెళ్ళిపోయింది మనసు. అబ్బో, నువ్వు ఆపుతావా? అయినా కాలేజీ ఎన్ని సంవత్సరాలైనా నీకంటూ ఒక క్లారిటీ లేదు. నేను పెళ్ళైన దాన్ని. నేను నా భర్తతో కాకుండా ఇంకెవ్వరితోనూ రొమాంటిక్గా మాట్లాడను. నాకది నచ్చదు కూడా. కాదు, నీకేం తెలుసు అర్జున్ గురించి? హీస్ ఎ జెంటిల్మెన్. లెక్కల మాస్టర్ అయినా అతని లెక్కలే వేరు. ఏమైనా మేడం భర్తని వదిలిపెట్టేటట్టు లేరు కదా? ఎందుకు వదిలిపెట్టాలి? శివగామి, నిన్ను చూస్తే అన్యోన్య దాంపత్యం అనిపించదు. అవును, అనిపించకపోవచ్చు. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, అలాగే పోతూ ఉంటాయి. రాకపోతే ఇద్దరం నాటకం ఆడుతున్నామని అర్థం. మా మధ్య ఎందుకు సమస్యలు వస్తాయి? కానీ నాకు ఏ సమస్య వచ్చినా ముందొచ్చేది అర్జునే. పెళ్ళై 10 ఏళ్లైనా ఇప్పటికీ నా డ్రీమ్ బాయ్ అర్జునే. నువ్వు కలుస్తావని ఆశతో ఫోన్ చేశా. నువ్వు ఆశతో కాదు, దురాశతో కాల్ చేశావు. నిరాశే అవుతుంది. వెళ్ళు, బాయ్. సరే సరే, ఉంటాను. అర్జున్, భోంచేద్దామా? ఆల్రెడీ నేను భోజనం చేశాను. భోంచేసావా? వారంలో 4 రోజులు బయటే భోంచేస్తున్నావు. ఇంట్లో సరిగ్గా తినడం లేదు. సమయం సందర్భం చూసి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడే భోజనం చేయాలి. నేను ఆల్రెడీ భోజనం చేశాను. లక్ష్మమ్మ, ఒక గ్లాస్ పాలు తీసుకురండి. ఏంటమ్మా ఇది? భోజనం చేసే టైంలో పాలెందుకు? మీరు ముందు భోజనం చేయండి, తర్వాత పాలిస్తాను. లక్ష్మమ్మ, నాకు ఆకలిగా లేదు. మనసు లేదని చెప్పండి. ఆకలి లేదు అని పాపం పొట్టని ఎందుకు మోసం చేస్తున్నారు? అయ్యగారేమన్నా అన్నారా? ఆయన ఎప్పుడు ఏం చెప్పరు, అదే నా బాధ. అంత నిరాశపడకండి. ఆడపిల్లకి తండ్రి వల్ల ధైర్యం వస్తుంది, తండ్రి వల్ల ప్రేమ దొరుకుతుంది. చివరి వరకు శాంతి, సంతోషం, ధైర్యం దొరికేది భర్త వల్ల మాత్రమే అమ్మా. కానీ అదందరి విషయంలో సాధ్యం కాదు లక్ష్మమ్మ. మా అన్నని మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను చూడలేదు. మా అన్నకు మించిన మంచి మనసున్న వ్యక్తి కోసం ఎదురు చూశాను. ప్రతిసారి నేను అర్జున్తో గొడవ పడ్డప్పుడు మా అన్నయ్య గుర్తొస్తాడు. ఆ దేవుడు మా అమ్మా నాన్నని తీసుకుపోయాడు, అన్నని కూడా తీసుకుపోయాడు. కనీసం నిన్నైనా ఇచ్చాడు.
తను లేకపోతే అసలు నా గతి ఏమయ్యేదో ఏంటో. పెళ్ళయ్యాక సాధించిన దానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ. నేనేం కోరుకుంటాను చెప్పు? ఫోన్ చేసి భోజనం అయిందా అని అడగాలి.